థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు. హోల్ హార్టెడ్‌గా ఇంత మంచి అప్రిసియేషన్‌ని, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యెస్, నాగేంద్ర కుమార్ గారు, ది ఎవర్ రాకింగ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు చాలా చాలా అద్భుతంగా ఆయన ఒపీనియన్‌ని, విశ్లేషణని చెప్తూ ఉంటారు. సో ఈరోజు ఏం చెప్తారో విందాం. అంటే ఇలాంటి అకేషన్స్, ఇలాంటి ఈవెంట్స్ ఏంటంటే జర్నలిస్టులకి కొంచెం గర్వం తాలూకు డిగ్రీని పెంచే ఈవెంట్స్. ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే, ఎందుకంటే ఈ సిల్లీ కామెడీ కథలు, గల్లీ రౌడీ కథలు, ఫార్మేటు కంప్లీట్గా రొటీన్ ఫ్యామిలీ డ్రామా రొట్టలు, ఇలాంటి సినిమాల మధ్య ఇంకో పక్కన గ్రాఫిక్స్ వందల వేల కోట్లతో నెంబర్ గేమ్స్ ఆడి నడుములు విరక్కొట్టుకుని బొక్క బోర్లా పడిపోయి మళ్ళీ కూడా ఏమాత్రం భేషజం లేకుండా మళ్ళీ అలాంటి సినిమాల కోసం తయారైపోతున్న విపత్కర పరిస్థితుల్లో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న టైంలో ఇలాంటి సినిమాని తీయడానికి ఒక డైరెక్టర్గా నిర్మాతగా కూడా ఉండి సినిమా తీయడానికి చాలా గట్స్ కావాలి. ఆయన కనిపించినంత సులువైన సజావైన మనిషి కాదు, డైరెక్టర్ కాదు గుణశేఖర్ గారు. ఆయన చాలా దుర్మార్గుడు. ఎందుకు దుర్మార్గుడు అన్నానంటే, ఇంత రిస్క్ని ధైర్యంగా ముందుకు ఎదుర్కొని తను అనుకున్న కథని ఈ సమాజానికి ఏదో, ఎందుకంటే ఎవడు చెప్తే వాడు మాట్లాడరు. ఎందుకంటే లక్స్ సబ్బుకి సావిత్రి గారిని పెట్టిన తర్వాత లక్స్ సోపులు బాగా అమ్ముడు బాగా అయినాయంట. లక్స్ సబ్బులకి సావిత్రి గారు అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా వచ్చినప్పుడు. ఇలాంటి వాటిల్లో గుణశేఖర్ గారు లాంటి ఒక గొప్ప ప్రయోక్త, గొప్ప హిస్టారిక్ విన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రోధి చేసుకున్న ఒక గుణశేఖర్ లాంటి గారి భారీ ఎత్తు డైరెక్టరు ఇలాంటి ఒక భారీ ఇమోషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు దాని తాలూకా స్ప్రెడ్ కానీ, దాని తాలూకు రీచ్ కానీ, దాని తాలూకు మైలేజ్ కానీ షేక్ చేసింది థియేటర్లో. నిజంగా భయం వేసి రోమాలు నిక్కపొడుచుకున్నట్టుగా ఈ సినిమా కథలో ఒక్కొక్క సీను నడుస్తుంటే నిజంగా గుండె పిండుకుపోయిందనమాట. కొన్ని సీన్లకు అంత గొప్పగా, అంత అద్భుతంగా ఆయన చిత్రీకరించగలిగారు. ఆ దమ్ము ఆయనకు ఉంది. అందుకని ఇందాక నేను దుర్మార్గుడు అన్న మాట అన్నది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్లో ముగ్గురు మహిళామణులు ఉండి ఇలాంటి ఒక థ్రెడ్ బేర్గా సినిమాని ప్రజెంట్ చేయడానికి ఆ డైరెక్టర్కి మామూలు గట్స్ ఉంటే సరిపోవు. గుణశేఖర్ గారు అది చేయగలిగారు. అందుకే అంతంత పెద్ద సెట్లతో అంతంత పెద్ద హిట్లు కొట్టగలిగారు. ఇందులో సెట్లు లేవు, గ్రాఫిక్స్ లేవు అనుకోకండి. ఇందులో సమాజంలో ఇప్పుడు పేరుకుపోయి పడగలెత్తి ఆడుతున్న అరాచకాలే ఈ సినిమాలో సెట్లు. ఎక్కడ ఏ గల్లీ చూసుకున్నా, ఏ దారిలో చూసుకున్నా, ఏ ఊరిలో చూసుకున్నా పేరుకుపోతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో అవే గ్రాఫిక్స్ ఈ సినిమాలో. అంత దారుణమైన లెన్సుల్లోంచి ఇప్పుడు జరుగుతున్నది. ఈ రోజున దురంధర్ అనే సినిమా దేశమంతా ఎందుకు చూస్తోందో ఒక హిందూ ఇమోషన్తో ఆ ఫిల్మ్ 1000 కోట్లు కలెక్ట్ చేసే దిశగా పరిగెడుతున్నది. అంటే అలాంటి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ ప్రజెంట్ ట్రెండ్స్ ఉన్నాయి చూసారా. అంటే ఓ పక్కనేమో లవ్ జిహద్దు, ఇంకో పక్కన రిలీజియన్ కన్వర్షన్స్, ర్యాకెట్లు, ఇవన్నీ కూడా జెట్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతున్న ఈ టైంలో ఈ ట్రెండ్స్ వాటికన్నా దారుణమైన మహమ్మారిగా మారి ఆడపిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయో, తల్లిదండ్రులు ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలో ఈ సినిమాలోని ఒక తండ్రిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా చాలా గొప్ప దిశానిర్దేశం గుణశేఖర్ గారు ఈ సమాజానికి చేసి ఈ సినిమాని తీసుకొచ్చి బయటికి ఆయన ఎంత కలేజాతో ఈ సినిమాని చేశారో, అంటే ఎన్నిటికి ఎదురొడ్డారో, ఎంత బడ్జెట్కి ఎదురొడ్డారో అవన్నీ తెలిసిన వాళ్ళగా ఈ మాటలు మాట్లాడడానికి ఆయన మాకు అవకాశం కల్పించిన సందర్భం ఇది గుణశేఖర్ గారు. కాబట్టి గుణశేఖర్ గారు చేసింది ఇప్పుడు నార్మల్గా ఇదేదో, అంటే చక్రపాణి గారు, విజయ చక్రపాణి గారు చెప్పినట్టు మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటే సినిమా తీయకండి, టెలిగ్రామ్ ఇవ్వండి అని చెప్పాడంట. కానీ ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా దానిలోని ఆ ఇంటెన్స్ ఇమోషన్స్ని ఎంత గొప్పగా పండించారంటే ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ ఎవ్రీ న్యూ డైరెక్టర్. గుణశేఖర్ గారు ఈ సీన్ని ఎట్లా చిత్రీకరించారు, ఈ సన్నివేశాన్ని ఎలా మలచగలిగారు, ఎలాగ ఆర్టికులేట్ చేయగలిగారు అన్నది ప్రతి కొత్త డైరెక్టర్కి ఇది ఒక పాఠ్యాంశంగా పనికొచ్చే సినిమాగా దీన్ని తీర్చిదిద్ది సమాజ యవనిక మీద ఒక
అంటే జ్ఞానజ్యోతిని వెలిగించగలిగే, అందరు కళ్ళు తెరిపించగలిగే ఒక సినిమా కంటెంట్ని ఆయన ముందుకు తీసుకురావడం, దానిలో అద్భుతమైన నటీనటులు అందరూ యాక్ట్ చేయడం, అందుకని సినిమా అంత రక్తి కట్టింది. అండ్ ఈటీవీ విన్ గురించి నేను ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. ఏ బ్యానర్, ఏ రామోజీరావు గారి తాలూకా విజన్ ఒక ప్రతిఘటన సినిమా బయటకు వచ్చిందో, ఏ రామోజీరావు గారి విజన్ వల్ల, సంకల్పం వల్ల ఒక మయూరి సినిమా బయటకు వచ్చిందో, అలాంటి ఒక బ్యానర్ ఈటీవీ విన్ ద్వారా రేపు 2వ తారీఖున మళ్ళీ ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందంటే నిజంగా చెప్తున్నా, ప్రతి ఇంట్లోని ప్రతి తల్లిదండ్రులు బిడ్డలతో సహా, ముఖ్యంగా ఆడపిల్లలతో సహా కూర్చుని చూడాల్సిన గొప్ప సినిమా ఇది. ఎందుకంటే మనం పేపర్లో రాసే రాతల్ని, పేపర్లో రాసే వార్తల్ని అవి మనకు చాలా మామూలు రెగ్యులర్ రొటీన్ అయిపోయి, భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య, తల్లిదండ్రులను నిప్పంటించేసిన పిల్లలు, పిల్లల్ని చంపేసి తాగేసి పిల్లల్ని చంపేసిన తండ్రులు, ఇలాంటి రొటీన్, ఇవన్నీ ఇంత దారుణమైన వార్తలు కూడా మనకు చాలా రొటీన్ అయిపోయిన ఈ సమాజం, ఈ పరిస్థితుల్లో ఈ సినిమాని ఆయన పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా, ఆయన చిత్రీకరణ శైలి నైపుణ్యం ద్వారా సినిమాని ఒక ఇంట్రావీనస్ ఇంజెక్షన్ లాగా ఎక్కించగలిగారే, అదే దార్శనిక నైపుణ్యత అంటే. అదే డైరెక్టర్ గుణశేఖర తాలూకా గారి సిగ్నేచర్ ఈ సినిమాకి. అండ్ ఈటీవీ విన్ ఎప్పుడు నేను చెప్పేటట్టుగా మా నితిన్ కానీ, మా సాయి కృష్ణ కానీ ఇలాంటి కంటెంట్ కోసం వాళ్ళు పరిగెట్టి వెళ్తారు, ఏదో ప్రసాదం అడుక్కుని తీసుకోవాలంటారే, అలాగా వాళ్ళు ఇలాంటి సినిమాలకి ముందుగా పరిగెట్టి మరీ వెళ్ళి తీసుకునే ఒక గొప్ప క్యారెక్టరిస్టిక్స్ ఉన్న యంగ్స్టర్స్ ఇద్దరు అక్కడ ఉండడం కూడా ఈటీవీ విన్నికి పెట్టని ఆభరణంగా ఈ రోజున ప్రకాశిస్తోంది. ఈ సందర్భంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి ఇంటిల్లిపాది, ఇంటింటా ఈ సినిమా చూస్తే ఎంతో కొంత సమాజంలో ఆడపిల్లలకి న్యాయం జరిగేది, ఆడపిల్లలకు ఒక రక్షణ కలిగే అవకాశం ఈ సినిమా ద్వారా లభిస్తుందని ఒక జర్నలిస్ట్గా గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహా! నాగేంద్ర కుమార్ గారు, మా మనసులోని మాటలన్నిటినీ మీ